ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఫలితాలపై టీడీపీ వైసీపీలు ఒక అంచనాకు వచ్చాయి. టీడీపీ కూటమి తమకు 135 సీట్లు వస్తాయని, వైసీపీ కూటమి తమకు 160 సీట్లు వస్తాయన్న అంచనాతో ఉన్నాయి. అంతర్గత సమీక్షల తర్వాత ఈ పార్టీలు ఈ నిర్ణయానికి వచ్చాయి. మొత్తం మీద ఏపీలో ఇప్పుడు పోలింగ్ తర్వాత జరుగుతున్న చర్చ ఒక్కటే: ఎవరు గెలుస్తారు? టీడీపీ కూటమి గెలుస్తుందా లేక వైసీపీ విజయం సాధిస్తుందా? ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ఓటరు నాడి పట్టడం అంత ఈజీ కాదని తెలిసినా ఎవరి ధీమా వారిదే. ఇప్పుడు యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడం ఎవరికి అనికిలుస్తుందన్న చర్చ జరుగుతోంది. ఇదంతా తమకు అనుకూలంగా జరిగిన ఓటింగేనని అటు వైసీపీ ఇటు టీడీపీ లెక్కలేసుకుంటున్నాయి. టీడీపీ తమకు 135 సీట్లు గ్యారంటీ అన్న అంచనాతో ఉంది. అటు వైసీపీ కనీసం 160 సీట్లైనా వస్తాయన్న నమ్మకంతో ఉంది. జగన్ ఇప్పటికే ఐపాక్స్ సభ్యులతో గతంలో కన్నా ఎక్కువ సీట్లే వస్తాయని అంటున్నారు. అంటే గతంలో 151 సీట్లు రాగా ఈసారి 160 సీట్ల దాకా కూడా రావచ్చన్న అంచనా జగన్ది. ఈ రెండు పార్టీలు కూడా ఇలా ధీమాగా ఉండడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. అది పోలింగ్ సమయం ముగిసినా అర్ధరాత్రి దాటా కూడా క్యూలో నిలబడి ఓటేసిన వారిపైనే వీరి నమ్మకం పెట్టుకున్నారు. వీరంతా తమకే ఓటేశారని ఎవరికి వారే నమ్ముతున్నారు. ఎందుకంటే పోలింగ్ సమయం ముగిసిన తర్వాత దాదాపు 14% ఓట్లు నమోదయ్యాయి. అంటే ఈ 14% అనేది ఫలితాలను తారుమారు చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ 14% ప్రభుత్వ వ్యతిరేకతతోనే క్యూలో నిలబడ్డారని టీడీపీ భావిస్తోంది. అయితే అదే వైసీపీ కూడా వారంతా తమను నిలబెట్టడం కోసమే నిలబడ్డారని నమ్ముతోంది. మొత్తం మీద ఫలితాల కోసం మాత్రం జూన్ 4 దాకా వేచి చూడాల్సిందే.